ఎస్ బిగ్ 7 లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 6th టాపిక్ గుజరాత్ ఫార్ములా. ఎస్ గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన కేబినెట్ ఏర్పాటైంది. గాంధీనగర్లో 25 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. వీరిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య జామ్నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాభా జడేజా కూడా ఉన్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో గుజరాత్ హోంమంత్రి హర్ష్ రమేష్ బాష్ సంఘవి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ నాయకత్వం మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 8 మంది ఓబీసీలు, 7 మంది పాటీదారులు, 3 ఎస్సీలు, 4 ఎస్టీలు, 3 మహిళా నేతలున్నారు. చాలా మంది కొత్త నేతలకు ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. గత కేబినెట్లో ఉన్న మంత్రులు కేవలం 6 మాత్రమే తిరిగి పదవులు చేపట్టారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా కూడా ఉండడం హాట్ టాపిక్గా మారింది. ఆమె 2019లో బీజేపీలో చేరారు. 2022 ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. రాజ్పుత్ వర్గానికి చెందిన రివాబాని మంత్రిగా చేయడం ద్వారా యువతకు, కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇచ్చామనే సంకేతం వెళ్తుంది. అంతేకాదు సెలబ్రిటీ స్టేటస్ ఉన్న నాయకురాలికి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా ఆమెకు, ఆమె భర్త రవీంద్ర జడేజాకు ఉన్న ఇమేజ్ రాజకీయంగా కలిసి వస్తుందనే లెక్కలు కూడా ఉండొచ్చు. ప్రధానంగా గుజరాత్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతోనే రాష్ట్ర కేబినెట్ని పునర్వ్యవస్థీకరించారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇదంతా బీజేపీ అనుసరిస్తున్న గుజరాత్ మార్క్ పాలిటిక్స్లో వ్యూహంగా కనిపిస్తోంది. సీఎం తప్ప మిగతా మంత్రులంతా రాజీనామా చేయడాన్ని గుజరాత్ ఫార్ములా స్ట్రాటజిక్ రీసెట్గా చెప్పొచ్చు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న మంత్రులపై ప్రజల్లో ఉండే వ్యతిరేకతను తొలగించే ఆలోచనతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని చెబుతున్నారు. కొత్త ముఖాలను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా ప్రజలకు మళ్లీ కొత్త పరిపాలన అందిస్తున్నామనే సందేశాన్ని పంపించినట్లవుతుంది. బీజేపీ హైకమాండ్ గుజరాత్ ప్రభుత్వంపై పూర్తి కంట్రోల్ సాధించే క్రమంలో భాగంగా కీలక మంత్రుల స్థానాలను మార్చిందనే చర్చ కూడా జరుగుతోంది. బిగ్ 7లో లాస్ట్ టాపిక్